నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం ఒక టైటిల్ వార్ జరుగుతా ఉంది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి. ఈ 'కుబేరా' టైటిల్‌తో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగార్జున అలాగే ధనుష్ హీరోలుగా ఒక చిత్రం రాబోతా ఉంది. దీనికి సంబంధించిన పోస్టర్‌లు కూడా వాళ్ళు రిలీజ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే 'కుబేరా' పేరు మీద ఆల్రెడీ 2023లోనే ఒక టైటిల్ రిజిస్టర్ అయింది. ఒక చిన్న నిర్మాతలు ఒక సినిమా తీయడానికి 'కుబేరా' టైటిల్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇప్పుడు అది శేఖర్ కమ్లాస్ 'కుబేరా' అని కొంత మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇది ఫిలిం ఛాంబర్ దాకా ఈ ఇష్యూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిప్లై కూడా మీదొక చిన్న సినిమా మీరేం చేయలేరు, ఏం చేయగలరు అనే అంశం మీద వాళ్ళు రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ప్రధానంగా ఈ 'కుబేరా' టైటిల్ కి సంబంధించి ఈ గతంలో కూడా టైటిల్ ఇష్యూస్ చాలా చూసాం మనం. ఎక్కడా కూడా చిన్న సినిమాలు నెగ్గినట్టుగా మనం ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. మరి ఎట్లా చూడాలి? ఇప్పుడు నేను అదే అంటున్నా, ప్రభుత్వము ఒక పాలసీతో ముందుకు రావాలి. యాక్చువల్ గా ఈ కుబేరా, శేఖర్ కమ్ములాస్ కుబేరా, బవాచి, గ్రీన్ బవాచి, ఎల్లో బవాచి, ఇవన్నిటిని కూడా ఒక టైటిల్ దానికి ఒక పాలసీ వస్తే ఇట్లాంటి పంచాయతీలు రావు. యాక్చువల్ గా మా క్లయింట్ నరేందర్ వచ్చేసి ఆల్రెడీ 2023లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. బట్ శేఖర్ కమ్ములాస్ కుబేర్ అనే కొత్త మూవీ కొత్త టైటిల్ తోటి 2024లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆల్రెడీ OS 146 ఆఫ్ 2024 సిటీ సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది. యాక్చువల్ గా నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి ఏప్రిల్ 8. కానీ ఆల్రెడీ మూవీ డేట్ అనౌన్స్ చేసింది, ఆన్లైన్ లో చూపిస్తుంది. ఏప్రిల్ 30కి మూవీ డేట్ అనౌన్స్ చేస్తుంది. సో ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతే మాకు వచ్చే నష్టపరిహారం చాలా ఎక్కువ అవుతుంది. మేము 4 ఆప్షన్స్ ఇస్తున్నాం. నష్టపరిహారం కట్టించండి, ఇట్స్ నాట్ అ బ్లాక్ మెయిల్, ఇట్స్ డిమాండ్. రెండోది వచ్చేసి మీ మూవీ టైటిల్ చేంజ్ చేసుకో. మూడోది వచ్చేసి ఏంటంటే మీ సినిమాలో వాటా అఫీషియల్ ఎంత వాటా ఇస్తో అఫీషియల్ అనౌన్స్ చేయి. పేపర్ ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ ఆన్ ద పేపర్. ఇంకా నాలుగోది నువ్వు ఏది లేదు రాబాయ్ అంటే మేమే చలనచిత్ర భిక్ష మీకు పెట్టేసాం, బతుకురాని బతుకని భిక్ష పెట్టేసాం. కానీ శేఖర్ కమలాస్ పెద్దగా రావాలా, ధనుష్ పెద్దగా రావాలా, కుబేరా ఈక్వల్ గా రావాలా, సేమ్ ఫాంట్ సేమ్ సైజ్ రావాలా. ఇప్పుడు లెజెండ్ ఉంది, దీనికి ముందర ఏమన్నా రాజేష్ లెజెండ్ అంటే ఊరుకుంటావా? ఒక అబ్జెక్షన్ సిస్టమ్ అనేది ఇప్పుడు మీ దాంట్లో మీడియా ఛానల్లో ఉంది. ఛానల్ పెట్టుకున్నప్పుడు ఒక అబ్జెక్షన్ సిస్టమ్ యాక్చువల్ గా దీంట్లో ఎందుకు ఆ సిస్టమ్ లేదనేది మా యొక్క క్వశ్చన్. ప్రభుత్వం దీనికి ఒక సొల్యూషన్ ఏంటిది చరమగీతం పాడితే డెఫినెట్ గా ఫిలిం కౌన్సిల్ లో కూడా అంటే బేసిక్ గా ఫిలిం ఛాంబర్ లో కూడా రిజిస్ట్రేషన్ పేరు అయినప్పుడు ఏదైతే మీద ఆల్రెడీ 'కుబేరా' రిజిస్ట్రేషన్ అయింది, ఇప్పుడు వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది కదా టైటిల్. మరి ఇక్కడ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు అదే ప్రభుత్వం ఒక పాలసీతో ముందుకు రావాలి. అసలు ఛాంబర్ లో అట్లా డబుల్ పేరు అబ్జెక్షన్ సిస్టమ్ అనేది ఉంటే అసలు మేము అబ్జెక్షన్ చెప్తాం. యాక్చువల్ గా నువ్వు ఎవరు రాజేష్ అంటే రాజేష్, రాహుల్ అంటే రాహుల్, ఏదో రాకేష్ అంటే రాకేష్ అని పేరు ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటా పోతే ఇట్లాంటి పంచాయతీలు వస్తాయంటున్నా. అసలు శేఖర్ కమలాస్ అనే పేరు టైటిల్ ఇచ్చేటప్పుడే మీరు ఒక అబ్జెక్షన్ సిస్టమ్ అనేది, ఇప్పుడు మీ ఛానల్ కి ఒక అబ్జెక్షన్ సిస్టమ్ ఉంటుంది, దానికి కూడా ఒక అబ్జెక్షన్ సిస్టమ్ ఉంటే ఇలాంటి పంచాయతీలు రావు. యాక్చువల్ గా ఈ పంచాయతీతో అక్కడనే తెలుసుకుంటాం, ఇంత ప్రజల ముందుకు రాలేం కదా. అంటే బేసిక్ గా మీరు కూడా ఇక్కడ దిల్ రాజు గారిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మరి అంటే ఈ వార్త దిల్ రాజు దాకా పోయిందా? ఎందుకంటే ఆయన ఫిలిం ఛాంబర్ అదేంటున్నా, ఇప్పుడు దిల్ రాజు గారు ఆయన పర్సనల్ కాకుండా ప్రభుత్వం తరఫున ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీకి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, వాళ్ళని కూడా డెఫినెట్ గా ఈ ఇష్యూని లుక్ ఆఫ్టర్ చేసి దాన్ని ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. కనీసం ఏమైనా రిప్లై వచ్చిందా దీనికి సంబంధించి? అంటే నాగార్జున సైడ్ నుంచి కావచ్చు, ధనుష్ సైడ్ నుంచి కావచ్చు, లేదా శేఖర్ కమల సైడ్ నుంచి కావచ్చు, ఏమైనా ఒక రిప్లై ఏమైనా ఇప్పటిదాకా వచ్చిందా? ఇప్పుడు అదే అండి, మన నరేందర్ గారికి ఎవరో కాల్ చేసి ₹1,00,000 50,000 అంటున్నారు. మళ్ళీ నేనే ఇస్తా ₹1,00,000 చేంజ్ చేసుకో టైటిల్ కావాలంటే. ఆయన పెట్టింది 3 కోట్లు, నువ్వు 1,00,000కు 3 కోట్లకి నాకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. అగైన్ చెప్తున్నా, ఇది మా డిమాండ్, ఇట్స్ నాట్ బ్లాక్ మెయిల్ టు గివ్ అదేంటిది టు గివ్ కంపెన్సేషన్. ఒక చిన్న సినిమా కంటే ఈ లెక్కల్లో చాలా సినిమాలు గతంలో కూడా నానీస్ గ్యాంగ్ లీడర్ అని చెప్పి కొన్ని సినిమాలు టైటిల్ ఇష్యూస్ కూడా జరిగినాయి. మరి ఎక్కడా కూడా చిన్న సినిమాలకి న్యాయం జరిగిందన్న విషయం మనం ఎక్కడ విన్నదలేదు. అంటే అందుకే అంటున్నా, ప్రభుత్వాలు ఒక పాలసీతో ముందుకు రావాలి. అప్పుడే హిడెన్ టాలెంట్ ని మనం ముందుకు తీసుకొచ్చి, ఇంకా మనకి ఇప్పుడు ఒక ఆస్కార్ కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు అదే వెస్టర్న్ కంట్రీస్ లో ఇయర్ కి ఒక 10 ఆస్కార్లు వస్తాయి. అట్లాంటి సిచ్యువేషన్ రావాలి. మనకి టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే ఇయర్ కి ఒక 10 ఆస్కార్లు వస్తాయి. ఒక ఆస్కార్ కోసం 10 సంవత్సరాలు కాకుండా వెయిట్ చేయాల్సిన కాకుండా ఇయర్ కి ఒక ఆస్కార్ వస్తుంది. మీకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం ఉందా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఫిలిం ఛాంబర్ లో ఒక వ్యక్తి కూడా ప్రసన్న కుమార్ రకరకాల సో ఆయన కూడా రిప్లై కూడా మీద ఒక చిన్న సినిమా మీరు ఏం చేయలేరు అన్న ఒక రిప్లై వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి మీరు అసలు చిన్న సినిమాకి మీరు పోరాడగలరు? నేను అదే అంటున్నాండి, చిన్నోడు చూసి వెయిట్ చేసి దెబ్బ కొడితేనే ఆ దెబ్బ పవర్ వేరే ఉంటుంది. యాక్చువల్ గా
పెద్దోడు కొట్టుకుంటారు, చిన్నోడు వెయిట్ చూస్తే దెబ్బ కొడితేనే మేము డెఫినెట్ గా మాకు లీగల్ గా మాకు న్యాయం జరిగే అవకాశం ఉంది. డెఫినెట్ గా మేము డెఫినెట్లీ విల్ సక్సీడ్ ఇన్ ఇఫ్ నాట్. ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు కేసు. ఇప్పుడు దీంట్లో యాక్చువల్ గా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసలు టైటిల్ ఎందుకు ఇచ్చిండని, ప్లస్ ధనుష్ గారిని, శేఖర్ కమ్లా గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నాగార్జున వీళ్ళని అందరిని రెస్పాండెంట్స్ గా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కౌంటర్ అదే మేము శేఖర్ కమ్లా అని పెట్టుకున్నాం. ఆ శేఖర్ కమ్లా మళ్ళీ పెట్టుకో, శేఖర్ నువ్వు రిప్లై కౌంటర్ అఫిడవిట్ లో శేఖర్ కమ్లా అని కుబేరా అని పెట్టుకున్నావు కదా, బయట కూడా పేపర్ లో కూడా శేఖర్ కమ్లా, ఇప్పుడు ఈ కుబేరా ఉంది కదా, దీనికి ఎక్కడో కనిపించకుండా శేఖర్ కమ్లా అంటే నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ఎందుకు తక్కువ చేసుకుంటావయ్యా, పెట్టుకో మళ్ళీ శేఖర్ కమ్ముల్లా కుబేరా అని సేమ్ టైటిల్ పెట్టుకొని నా యొక్క డిమాండ్. బేసిక్ ఒకవేళ మీ డిమాండ్స్ కి రిప్లై రాకపోతే మరి ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంది? లీగల్ గా ఆల్రెడీ కోర్ట్ కేసు పెండింగ్ ఉంది. ఆ కంపెన్సేషన్ మేము వైట్ రూపంలో డెఫినెట్ గా మేము తీసుకుంటాం. నాతో పాటు ఈ కుబేరా మూవీ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రొడ్యూసర్ నరేంద్ర గారు ఉన్నారు. ఇప్పుడు ఈ షేక్ కుబేరా అంటూ కూడా ఒక టైటిల్ తో నాగార్జున అలాగే ధనుష్ మెయిన్ హీరోలుగా ఇప్పుడు కుబేరా అనే ఒక మూవీ టైటిల్ అయితే వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ టైటిల్ వాళ్ళది కాదు మాది అని కూడా ఫైట్ చేస్తున్నారు నరేంద్ర గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ప్రధానంగా అంటే ఈ కుబేరా టైటిల్ మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? సార్ 2023 11 నెల 29 తారీఖు నేను 5 లాంగ్వేజ్‌లో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్ మేము ఒక అప్లికేషన్ పెట్టాము. వాళ్ళు మేమిచ్చిన నేమ్స్‌ని వాళ్ళు వెరిఫై చేసి ఒక 3 డేస్ తర్వాత నాకు అప్రూవల్ ఇచ్చారు. వాళ్ళ నుంచి వచ్చిన అప్రూవల్స్ లెటర్స్ అన్నమాట. 5 లాంగ్వేజెస్. అప్పుడు అసలు దీనికి అభ్యంతరమే లేదు. ఈ కుబేరా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు 5 లాంగ్వేజ్‌లో నేను రైట్స్ తీసుకున్నాను. వాళ్ళు సమ్ అమౌంట్ అన్నారు, నేను పే చేశాను, ఇచ్చారు. నేను షూటింగ్ స్టార్ట్ చేశాను. అయితే ఇది ఏంటి అంటే ఏప్రిల్ 8వ తారీఖు 2024 రోజు శివరాత్రి ఆ రోజు ఈవినింగ్ టైంలో ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు మా డైరెక్టర్ ఏం చేశాడంటే, సార్ ఇది మన టైటిల్ని వేరే వాళ్ళు కాపీ కొట్టారు, ఇట్లా అయ్యింది సార్ అంటే, నేను నెక్స్ట్ డే రోజు తెలుగు చలనచిత్ర ఛాంబర్కి వెళ్ళాను. వెళ్ళి నేను అక్కడ వాళ్ళని అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి అంటే, మీది చిన్న సినిమా, ఈ చిన్న సినిమాని ఎవడు పట్టించుకుంటాడు, మీ గోల్ ఎవడు పట్టించుకుంటాడు, అది ఇమిగో ప్రొడక్షన్స్, శేఖర్ కమల పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేలకు తెలుసు, వాళ్ళు ఎంపీలకు తెలుసు, మీరు ఏం చేస్తారు అని చెప్పేసి దుర్భాషలు ఆడాడు. సరే ఇది కరెక్ట్. ఫిల్మ్ ఛాంబర్ కుమార్ అని, ఫిలిం ఛాంబర్ లో ప్రసన్న కుమార్ అని. యాక్చువల్ ఆయన మాట్లాడే విధానము కొంచెం వల్గర్ గా ఉంది. నేను అన్నా, సార్ ఏదన్నా ఉంటే రిక్వెస్ట్ గా మేము మాట్లాడుతున్నాం, ఆర్గ్యుమెంట్స్ కి రాలేదు. ఎందుకు అంటే మేము ఒక ఆశతోటి సినిమా తీస్తున్నాం, ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టుకొని, నన్ను నమ్ముకొని నేను ఒక ప్రొడ్యూసర్ గా నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని, నేను బయట నుంచి డబ్బులు తీసుకొని, నాతో పాటుగా నా టీం మొత్తము వర్క్ చేస్తున్నది దీని మీద, ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్ అంటే, మీరు ఎవరిని చెప్పుకుంటే చెప్పుకోండి అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రీగా అయితే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయరు, వారు ఒక కాస్ట్ అయితే తీసుకుంటారు కదా, మరి వాళ్ళ దగ్గర అదే కాస్ట్ తీసుకుంటారు కదా, మరి అట్లాంటప్పుడు దానికి న్యాయం చేయాలి కదా సార్. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే, ఇది కొత్తగా జరిగేది ఏమి కాదు సార్. మా ఈ ఫిలిం చలనచిత్ర మండలిలో కామన్ గా ఇది జరుగుతున్నదే అని నాకు తర్వాత తెలిసింది. ఏంటి అంటే, నాగార్జున లేదా శేఖర్ కమ్ముల కాబట్టి మీది చిన్న సినిమా. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, నాకు ఆర్టిస్టులు అనేవాళ్ళు కొత్తోళ్ళు, అంటే 2-3 సినిమాలో చేసిన వాళ్ళు అనమాట. అయితే ఇది శేఖర్ కమల, నాగార్జున, రష్మిక, ధనుష్ అనే వరకల్లా వాళ్ళు అంటే కొంచెం క్రేజ్ ఉన్న వాళ్ళు కదా. ఇలాంటి టైటిల్ వాళ్ళకి ఇవ్వడము అనేది కరెక్ట్ కాదని నేను కూడా వాదించడం జరిగింది. వాదిస్తే వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, అంటే మనము చెప్పేది వినట్లేరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని ధోరణిలో ఉన్నారు. ఈ విషయం అంటే ఇప్పుడు హీరో గానీ లేదా డైరెక్టర్ దాకా పోయిందా ఈ కుబేరాకి సంబంధించి? నేను ఆల్రెడీ వీళ్ళకు, మన ధనుష్ కి, శేఖర్ కమలా కూడా మన లీగల్ టీం నుంచి, మన అడ్వకేట్ నుంచి నోటీసులు కూడా పంపించాను, వాళ్ళకు తెలియజేశాను, కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ కాలేదు. యాక్చువల్లీ దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కనుక మళ్ళీ, అంతకుముందు కూడా నేను ప్రెస్కి వచ్చాను, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు అందరికి నేను నా మొరను చెప్పుకున్నాను. దిల్ రాజు ఇప్పుడు చైర్మన్ ఉన్నాడు కదా, ఫిలిం ఛాంబర్ చైర్మన్, మరి ఆయన దృష్టికి పోయింది అది సార్? యాక్చువల్లీ ఇది ఎలా ఉంది అంటే, పెద్దలు కలిసి ఊరు పంచుకున్నట్టు ఉన్నది సార్. సింపుల్ గా తెలంగాణ సామెతలో చెప్పాలి అంటే, ఒక తెలంగాణోడి సినిమా తీస్తే ఒప్పుకోరు వీళ్ళు, అంటే కొత్తగా సినిమా ఎవరు తీయొద్దు, వాళ్ళే తీయాలి అనే కాన్సెప్ట్ లో ఉన్నారు తప్ప గానీ, కొత్త సినిమాలు వస్తున్నాయి, చిన్న చిన్న హీరోస్ వస్తున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మీది మాటలు తప్ప గానీ వీళ్ళు చేసేది ఏది లేదు. ఈ ఫిలిం ఛాంబర్ లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు కనీసం పిలిచి కూడా నన్ను మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడుంటే నా మొరను చెప్పుకునేవాడిని, కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు నేను ఏంది అంటే కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో తీర్పు ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? నాకు న్యాయం జరగాలని చెప్పేసి టైటిల్ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నేను ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశాను, ఇప్పుడు ఏంటి మరి నా పరిస్థితి ఏంటి?
ఈ టైటిల్ వల్లనే నా సినిమా అనేది ఇప్పుడు ఒక 85% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను రిలీజ్ చేయాలంటే సేమ్ ఉన్నది నేము. ప్రాబ్లమే కదా నాకు కూడా. లేదంటే నా టైటిల్ నాకు ఇచ్చేయండి. అంటే ఇట్లాంటి గతంలో కూడా నానీస్ గ్యాంగ్ లీడర్ అని రకరకాల అంశాల్లో కూడా జరిగింది కదా ఈ టైటిల్ ఫైట్ అనేది. ఎక్కడా కూడా చిన్న సినిమాలు నెగ్గినట్టుగా కనపడట్లేదు మరి. ఇప్పుడు నెగ్గుతారన్న నమ్మకం ఉందా? 100% ఉన్నది సార్. ఎందుకు అంటే ఎప్పుడూ కాలం వాళ్ళకి అనుకూలించదు. ఎందుకంటే వాళ్ళు చేసిందే తప్పు. హ్మ్. ఆ తప్పు ఎప్పుడు వాళ్ళకి ఫేవర్‌గా రాదు కదా! ఆ ఉద్దేశంతోటి మాకు గట్టి విశ్వాసం ఉన్నది. 100% నెగ్గుతామనే ఉన్నది. అందుకోసమనే మేము గట్టిగా మళ్ళీ ప్రయత్నం ఏం చేస్తాం. డిమాండ్ చేస్తున్నారు ఫైనల్‌గా? సో, ఇక్కడ నేనేమంటున్నాను అంటే సార్ నా టైటిల్ నాకు ఇవ్వండి. ఫస్ట్ వన్. లేదు అంటే మీరు తీసే సినిమా ఏదైతే ఉందో దాంట్లో నాకు షేర్ ఇవ్వండి. మెయిన్ అదే కదా సార్. ఇప్పుడు నేను కూడా లాస్ కావాల్సిన అవసరం లేదు కదా! మీరు ఎంతవరకు అయింది? సార్ నేను 85% సినిమా కంప్లీట్ అయిపోయింది సార్. మీది 80 కూడా రిలీజ్‌కి దగ్గరగా ఉంది. రిలీజ్ దగ్గరగా ఉన్నది. ఇప్పుడు ఈ టైటిల్ వివాదం వల్ల ఆపుకోవాల్సొచ్చింది. నన్ను నమ్ముకొని టీమ్ మొత్తం ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక మంచి నేమ్ రావాలనే కదా! వాళ్ళు కూడా అంత ప్రాణం పెట్టి సినిమాని రెడీ చేసింది.